ఐపీఎల్ 2025 సీజన్లో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్ ప్లే ఆఫ్స్ చేరకుండానే ఇంటిదారి పట్టింది. భారీ అంచనాలతో బరిలోకి దిగిన ఆ జట్టులోని స్టార్ ప్లేయర్స్ వైఫల్యంతో వాటిని అందుకోలేకపోయింది. ఈ క్రమంలో వచ్చే సీజన్ కూడా ముందు పలువురు ప్లేయర్లను వదులుకునేందుకు సిద్ధమైంది. ఈ జాబితాలో ముందుండే పేరు వెంకటేష్ అయ్యర్ది. మెగా వేలంలో వెంకటేష్ అయ్యర్ను కేకేఆర్ 23.75 కోట్లకు కొనుగోలు చేసింది. 2024 టైటిల్లో అతను కీలక పాత్ర పోషించినప్పటికీ 2025లో అతని ప్రదర్శన అంచనాలకు తగ్గట్టుగా లేదు. కేవలం 142 పరుగులు మాత్రమే చేశాడు. అతన్ని విడుదల చేయడం ద్వారా వేలంలో తక్కువ ధరకు తిరిగి కొనుగోలు చేయడానికి ట్రై చేసే ఛాన్స్ ఉంది. అలాగే పేసర్ అన్రిక్ నార్జేను 6.50 కోట్లకు కొనుగోలు చేశారు. గాయం కారణంగా అతను 2025లో 2 మ్యాచ్లు మాత్రమే ఆడగలిగాడు. అందులో అతను ఒక వికెట్ మాత్రమే తీసుకున్నాడు. కేకేఆర్ లో ఇప్పటికీ సురేల్ నరేన్ మరియు ఆండ్రూ రసెల్ వంటి విదేశీ ఆటగాళ్లతో పాటు మంచి భారత బౌలర్లు ఉన్నందున నార్జేను విడుదల చేసి మరో ఫారెన్ ప్లేయర్ ను తీసుకోవచ్చు. అటు అనుభవజ్ఞుడైన వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ క్వింటన్ డికాక్ ఈ సీజన్ లో ఆశించిన స్థాయిలో రాణించలేదు. అతను 8 మ్యాచ్ల్లో 152 పరుగులు చేశాడు. అందులో కేవలం ఒక హాఫ్ సెంచరీ మాత్రమే ఉంది. జట్టులో రహ్మనుల్లా గుర్బాజ్ వంటి యువ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ ఉన్నందున డికాక్ ను విడుదల చేసేందుకే కేకేఆర్ మొగ్గు చూపే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే ఆస్ట్రేలియా ఎడమ చేతివాటం ఫాస్ట్ బౌలర్ స్పెన్సర్ జాన్సన్ ను 2.80 కోట్లకు కొనుగోలు చేసింది. అతను 2025లో కేవలం 4 మ్యాచ్లు మాత్రమే ఆడగలిగాడు. ఒక వికెట్ మాత్రమే తీసుకున్నాడు. అతని ఎకానమీ రేట్ కూడా 11.73. ఇది టీ20 క్రికెట్ కు చాలా ఎక్కువ. ఈ నేపథ్యంలో స్పెన్సర్ జాన్సన్ ను వదిలేసి మరో క్వాలిటీ ఫారెన్ ప్లేయర్ ను తీసుకునేందుకు రెడీ అవుతోంది. మరోవైపు ఆల్రౌండర్ మోయిన్ అలీకి 2025లో పెద్దగా అవకాశాలు రాలేదు. అతను 2 ఇన్నింగ్స్ల్లో కేవలం 5 పరుగులు మాత్రమే చేసి 6 వికెట్లు తీసుకున్నాడు. అతను సీనియర్ ఆటగాడే అయినప్పటికీ జట్టు బ్యాటింగ్ బలంగా ఉన్నందున విదేశీ స్లాట్ కు తగిన ఎంపిక కాదు. పైగా 38 ఏళ్ల వయసుకు చేరుకుంటున్న తరుణంలో యువ ఆటగాళ్లకు అవకాశం ఇచ్చేందుకు మోయిన్ అలీని వదిలేసే అవకాశాలున్నాయి.